ఉపాధి పని. ఎప్పుడు వచ్చింది ఇది అమ్మా? ఏనండి ఎప్పుడు వచ్చింది ఇది? ఎప్పుడు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు అమ్మా? ఎవరు తీసుకొచ్చారు మీరు చేసి పని? తెలియదు. కొంతమంది మోడీ అంటున్నారు, కొంతమంది రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. ఈ మధ్యకాలం కొంతమంది అయితేనేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కాదు, మోడీ గారు కాదు. 2005లో ఆనాడున్న వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేసింది. నాన్నగారు చెప్పాడు కదా, పోరాటం చేసి అప్పుడు ఇటువంటి పెద్దోళ్ళు తెలుస్తుంది, మీ పిల్లలకు తెలియదు. చాలామంది మా కుడుపులు అయిపోయిన తర్వాత వలస వెళ్ళిపోయేవారు ఇతర జిల్లాలో, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లాలకు వెళ్ళిపోయేవారు. ఇలాంటి ముసలోళ్ళని పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టి చేసి ఇలాంటి కదా వయసున్న కుర్రోళ్ళు ఆడోళ్ళు వలస వెళ్ళేవారు. అక్కడ రైతు దగ్గరికి వెళ్తే రైతు ఏం చెప్పి దూడపాకి ఇచ్చి వాళ్ళకి దాంట్లో పడుకోమని చెప్పి బియ్యం ఇచ్చి వండుకుని వ్యవసాయం పని చేయమని. అప్పుడు వలస వెళ్ళిపోయేవారు. అక్కడ పాములు కలిసో లేకపోతే ఇంకోటి అయ్యో ప్రమాదం అయ్యో చాలామంది చనిపోయేవారు, ఎళ్ళకి వచ్చేవారు కాదు. అప్పుడు మన వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి వ్యవసాయ కార్మికులు సమగ్ర చట్టం కావాలి, ఆ చట్టం ఉంటే తప్ప వ్యవసాయ కార్మికుల యొక్క ఆత్మహత్యలు నివారణ చేయలేమని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 2005లోని వామపక్ష యూపీఏ ప్రభుత్వం, అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. వామపక్ష పార్టీలుగా 65 మంది ఎంపీలు ఉండేవారు. 65 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి పార్లమెంట్లో చట్టం చేయించారు. 2005లో చట్టం వచ్చింది. అంటే 20 సంవత్సరాల నుంచి 10 మంది చేస్తున్నాం మనం. ఆ వేళ గ్రామానికి వచ్చి 20 మంది 30 మంది ఉండేవారు ఈ పనికి వచ్చేవాళ్ళు. ఈ వేళ సంఖ్య పెరిగింది. సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే వ్యవసాయం గూడుపులకేమో బెంగాల్లో చూడు చేస్తున్నారు, వరి కోతకు సంబంధించి మిషన్లు వచ్చి కోసేస్తున్నాయి. కలుపు పట్టుకోకుండా రైతు కలుపు మంది వేస్తున్నాడు, కలుపు చేతలు లేవు. కోతల టైంలో మిషన్ కోసేస్తుంది, ధాన్యం పక్కకు పోసేస్తుంది. ఏమైనా ఒట్టిగడ్డి కట్టాలంటే ఇవాళ ట్రాక్టర్లు బొండలు చుట్టేసి రైతులకు అప్పచెప్పేస్తున్నాయి. ఇంకే పనులు లేవు. ఇలాంటి కుర్రోళ్ళైన వ్యవసాయం పనులకి స్పేర్ చేత కావాలంటే గతంలో స్పేర్ చేసేవారు, ఇప్పుడు స్పేర్లు కూడా లేవు. డ్రోన్ల ద్వారా కొడుతున్నారు మందు, స్పేర్ మందు. ఆ పనులు కూడా లేవు. ఇప్పుడు ఈ ఉపాధి పని అనేది మనకు వరం కింద ఉంది. ఇంకేదైనా పనులు ఉన్నాయా మీకు అమ్మా? వ్యవసాయ పనులు ఉన్నాయా? వ్యవసాయ పనులు ఇంకేం లేవు. అంటే మీ ఊరి నుంచి తెలియదు కదా నాకు. చాలామంది మన గుడి వచ్చేస్తున్నారు, ఆటోల్లోని క్యారేజీల్లోని అన్నం పెట్టుకుని గుడి వచ్చేస్తున్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే రెస్టారెంట్లోకి వెళ్ళి ఉల్లిపాయలు తరగటం, పచ్చిమిర్చి తరగటం, లేదా సర్వాల కింద పనిచేయటం కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అయితే పాలకోడేరు మండలంలోని రైలు ఫ్యాక్టరీ ఉంది, రైలు పప్పులతో కొంతమంది వెళ్ళిపోతున్నారు. రకరకాల పనులకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. వెళ్ళిపోతుంటే ఈవేళ వ్యవసాయం పనులు అనేది మనకు లేవు. అయితే దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈవేళ దీన్ని ఎత్తేయడం గురించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. గతంలోని దీనికి బడ్జెట్ కేటాయించేవారు. 7 సంవత్సరం 86,000 కోట్లే కేటాయించారు, ఇప్పుడు 86,000 కోట్లే కేటాయించారు. అంటే సంఖ్య పెరుగుతుంది. మనం ఏమంటున్నామంటే వ్యవసాయ కూలీలకి ఈవేళ ధరల ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక మనిషి ఒక కుటుంబం బతకాలంటే ఆ కుటుంబంలో వ్యక్తి పనిచేయాలంటే 600 రూపాయలు కనీస వేతనం ఉంటే తప్ప కుటుంబం బతకలేదు. ఈవేళ పప్పులు కానీ నూనెలు కానీ కూరగాయలు అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి, సామాన్య మానవుడికి అందుబాటులో లేవు. వ్యవసాయ కార్మిక సంఘం అడిగేది ఏంటంటే మనిషికి 600 రూపాయలు కూలి ఇచ్చి 200 రోజులు పని చేపించమంటున్నాం మనం. గత 100 రోజులు పనిచేసేవాళ్ళు మనం. ఇప్పుడు ఆ పనులు లేవు, వ్యవసాయ పనులు లేవు. వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల 200 రోజులు పని చేపించమంటున్నాం. పని చేయించాలంటే గవర్నమెంట్ దీంట్లో నిధులు కేటాయించాలి బడ్జెట్లోని. ఆ నిధులు కూడా కేటాయించే పరిస్థితి లేదు, తక్కువ కేటాయించేసి చేతులు దులుపుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అది ఇవాళ భూస్వాములు ఏమంటున్నారంటే ఈ ఉపాధి పని అనేది దండగమారి పని. కూలీ అలాగే వెళ్తున్నారో, చెట్టు కింద కూర్చుంటున్నారో, మత్తర వేయించుకుంటున్నారో, ఫోటో తీస్తున్నారో, డబ్బులు అట్టుకుపోతున్నారు. వ్యవసాయ పనికి రావట్లేదని చెప్పి కూలీలు చెప్తున్నారు. ఎవరాళ్ళో మన ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు జీతం ఎంత? ఇవాళ 95,000 రూపాయలు జీతం ఉండేది ఎమ్మెల్యేకి. ఇవాళ 1,50,000 రూపాయలు జీతాన్ని పెంచుకున్నాడు. వాళ్ళే పెంచుకున్నారు. ఏమి మనకు మళ్ళీ పోరాటం చేయలేదు, ఉద్యమాలు చేయలే. వాళ్ళు శాసనసభలో కూర్చున్నారు. 95,000 రూపాయలు జీతం, 1,50,000 రూపాయలు జీతం పెంచుకున్నారు. ఇంటి అద్దె గతంలో 50,000 రూపాయలు ఇంటి అద్దె ఉండేది వాళ్ళకి. ఎక్కడైనా క్వార్టర్స్లో అద్దెకుంటారంటే సొంత ఇల్లు అయినా